హైదరాబాద్ లో నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేస్తున్న రాయపాటి కృష్ణ చౌదరి అనే వ్యక్తిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కృష్ణ చౌదరి తన వద్ద 22 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చిన కృష్ణ చౌదరిపై BNS 120 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మితను అడిగి తెలుసుకుందాం. సుస్మిత, కవిత, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు బయటపడ్డాయి. అయితే నిన్న ఒక లేడీ డాక్టర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూడా అతని మొత్తం భాగవతం అంతా బయటపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు ఆ వంశీకృష్ణ అనే వ్యక్తి 50 మంది అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేశారు. వేషాలు మారుస్తూ విగ్గులు మారుస్తూ కూడా పూర్తిగా 50 మంది అమ్మాయిలు మోసం చేయడంతో పాటు వారి నుంచి చాలా కూడా భారీగా వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీలో ప్రకటనలు చేసుకుంటూ అందమైన ఫోటోలు పెట్టి 50 లక్షల మేర కూడా ప్రతి ఒక్కరి నుంచి కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక లేడీ డాక్టర్ తల్లిదండ్రులు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం దర్యాప్తులో పోలీసులకు చాలా విషయాలు బయటపడినట్టు కూడా తెలుస్తుంది. లేడీ డాక్టర్ తల్లిదండ్రుల నుంచి కూడా 40 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమని అడుగుతున్న సమయంలో కూడా ఎవరైతే ఆ మహిళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెడతానంటూ కూడా బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే లేడీ డాక్టర్ సంబంధించిన తల్లిదండ్రులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ దర్యాప్తులో పూర్తిగా చాలా విషయాలు అయితే బయటపడ్డాయి. ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఆ వ్యక్తికి కూడా ఒక భార్య 2 పిల్లలు ఉన్నట్టు కూడా తెలిసింది. 120 BNS చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.